బినీస్ పెట్టినా కదా, మొత్తం డ్యామేజ్ అయింది. మళ్ళీ పెట్టినా. ఇది సెమినిస్ కంపెనీది బినీస్. ఇది మళ్ళీ పెట్టిన మంచి మంచి. మరి ఇదే ఫస్ట్ టైం నేను పందిరికి వస్తాను. పందిరి టేకింగ్ చేయాలి, దీన్ని సుతులు కట్టాలి. ఇప్పుడైతే పెట్టిన బాగానే. మరి మన ముందు పెట్టిన మొత్తం డ్యామేజ్ అయితే మళ్ళీ వర్షాలకి మళ్ళీ పెట్టిన. ఇప్పుడు డబ్బులు పెట్టి కూడా అయింది. అన్నీ మంచిగా మంచి. మరి అయితే వస్తాను. 6 పెడితే 6 వచ్చింది. ఇది మొత్తం 3 ఎకరాలు చెల్లి ఉంటుంది. అంతా పెట్టిన మొత్తం బినీస్ సెటిల్ కాడ కలవరితో కొద్దిగా ఇట్లా గెలిగిస్తున్నాం. రోజు చేస్తున్నాం. ఇది వర్షం పడి బండలకి అయింది. రోజు చేస్తే గాలి తింటే చెట్లు కొద్దిగా హెల్తీగా వస్తాయి. ఇట్లా కొద్దిగా గెలిగించినట్టు చేస్తాం. కలవరితో ఇట్లా చేస్తే చెట్లు కూడా మంచిగా అయితే రూట్ మంచి ఇదైతే కూడా వెళ్ళి జాగ్రత్తగా గెలిగించుకోవాలి. చెట్లు కదలకుండా. చెట్లు కదిలితే ఖరాబ్ అవుతాం. గాలి తిని చెట్టు కూడా హెల్తీగా వస్తుంది. వర్షం పడి బండలకి అయింది. కలిగిస్తున్నాం. అందరికి కలవరితో చెట్లు కలిగిస్తే సాయిల్ లూజ్ అవుతుంది. పురుగు కూడా ఉంది కదా, మందు పట్టాలి. సరే ఆకలి బిజ్జలు ఉంది. రేపు కొట్టాలి. దీనికి కొంచెం పురుగు కూడా కోరజన్ కొట్టుకుంటే కోరజన్ నీమాయిలు కలుపు. నీమాయిలు కలపకుండా పర్లేదు, పాపం చేస్తుంది. ఈ చిన్న మొక్కలు ఇప్పుడు అయ్యే కొట్టాలి. కోరజన్ కొడితే ఏమంటే పోతుంది అంత డిసీజ్. అంత బిజ్జలు ఆకలికి పురుగుతో ఏం కనపడతలేదు. మరి ఉంటుంది, మనకు కనపడుతుంది. ఆకలి కిందకి వెళ్ళిపోతుంది, లేకపోతే ఎండదానికి భూముల కిందకి వెళ్ళిపోతుంది. నైట్ టైంలో వస్తుంది. అది కనపడుతుంది. మినీ చెట్లు సూతులు కట్టేస్తున్నాం కదా, ఆల్రెడీ ప్లాట్ కట్టేసారు. అయిపోయింది. నాలుగు సూతులు కడుతున్నాం. సూతులు కట్టేస్తే బాగుంటుంది. నీటికి ఎక్కితే కూడా చెట్లు కూడా కాయలు పోసుకుంటారు. పంది టచ్ పైగా ఇక్కడ కింద కాపాయి అయ్యే పద్దు. మనకి పైన ఏం కప్పదు. ఇది కింద నుంచే కాసుకుంటూ పోతుంది. సుతులు కడుతున్నారు. తక్కువ తెచ్చిన వారు సుతులు గుద్దుకునేది 6 చెట్లు ఇట్టారు బాబు. ఇక్కడ ఫస్ట్ సుతులు కింద వేసేస్తున్నారా? అంతే విజయవాడికి. బిన్నీస్ చెట్లు సుతులకు వచ్చినాయి ఆల్రెడీ. మరి సుతులకి ఎక్కిస్తున్నాం. ఇలా ఇప్పుడు అక్కడక్కడ కొన్ని పడిపోతున్నాయి కదా, ఇలా పడిపోయిన చెట్లు కొద్దిగా ఇలా మనం ఇలా ఇట్లా తిప్పేస్తే వెళ్ళిపోతాయి. అంత మనం ఏం తిప్పాల్సిన మా సేమ్ చిక్కుడు పోతే లెక్క. ఇట్లా కొద్దిగా ఇట్లా చుట్టేస్తే వెళ్ళిపోతాయి. అంటే మేడం ఇంచుమించు అన్నీ వచ్చేసినాయి. మొక్కలు పెట్టిన సుతులు కాకపోతే ఇట్లా వచ్చినాయని జాగ్రత్తగా ఇలా చుట్టేస్తే వెళ్ళిపోతాయి. సేమ్ చిక్కుడు పోతే వెళ్ళిపోతాయి. ఈరోజు అన్నీ ఎక్కిచ్చేస్తాం. పొద్దున్న ఎక్కిస్తే ఏమైతే మంచిపోదని ఇరిగిపోతాయి, కొనాలు ఇరిగిపోతాయి. కొద్దిగా ఎండపోటుని ఎక్కిస్తే ఎండపోటున కొద్దిగా మెత్తగా ఉంటుంది. ఈ గ్రోత్ అనేది ఎండపోటు మెత్తగా ఉంటుంది. అప్పుడు ఎక్కిస్తే ఇరగదు. లేకపోతే అటు తిప్పి కొమ్మని ఇలా కొట్టేస్తారు. ఎండపూట ఎక్కించుకుంటే చాలా బాగుంటుంది. అలా ఎక్కించుకోవాలి. ఎండపూట పొద్దున పూట తిరిగిపోతాయి కొనాలు. రెండు పందులు మొత్తం ఎక్కించాలి. మధ్యాహ్నం నుంచి మొదట ఎక్కించాలి. మొత్తం కింద పడిపోతే ఎక్కించాలి. మరి ఎక్కువ తిరిగిపోతాయి. ఆల్రెడీ పాకేస్తున్నాయి చెట్లు. ఇది బినీస్ సెమినిస్ వాళ్ళది. సరిపోద్దా? వర్మ కంపోస్ట్ వేస్తుంది. అంత వర్మ కంపోస్ట్ ఒక చెట్టు గిట్టి ఒక గుప్పుడు వేస్తుంది చెట్టు బినీస్. వర్మ కంపోస్ట్ వేస్తాం మా వాళ్ళు. వేస్తాం చెట్టు జరుగుతుంది. ఇంతకుముందు ఏం లేదు కదా, చెట్టు కూడా బలంగా వస్తాయి. కాయ కూడా మంచి క్వాలిటీ వస్తుంది. చెట్టుకు వచ్చినాయి వాళ్ళు. వేసుకుంటాం వల్ల ఇంతకుముందు ఎరువు లేదు కాబట్టి టమాటో పెట్టాం కదా, తీసేసుకుంటాం. మేమే తయారు చేస్తున్నాం. వరకు ఒక 2 బర్రెలు ఉన్నాయి. మంచిగా చెత్త గిత్తం తీసి
తినేసుకోతున్నారు మా వాళ్ళు. లేట్ అయిపోతే పెద్దగా అయిపోతుంది కాయ. మస్తు ఖరాబ్ కాస్తుంది. సీడ్ బాగుంది, మంచి సీడ్. అయిపోయింది చదువుకుని తినేసి మూడే చెప్తారు కవర్లు మా వాళ్ళు. ఎన్ని కవర్లు లెక్క పెట్టాలి? ఎన్ని? 30 కవర్లా? 30 కవర్లు అయినా తినేస్తుంది. పందిరి మీద మొత్తం బాగింది ఇది. మంచి తెంపాలనిపిస్తుంది కాయలు ఇట్లా, మంచిగా ఉంటే కాయలు. 28 కవర్లా అంతే. 28 కవర్లు. ముందు ఇది మేము బినేసి పెట్టినాం ఇంతకుముందు. ఆ పందిరి 2 ఎకరాలు ఉంటుంది, 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు దున్నేసి మొత్తం ఎరువులే వేసుకుంటాం. బిన్నీసి మొక్క పడితే బాగా వచ్చింది. 2 ఎకరాలు పెట్టినాం. 2 ఎకరాలు పెట్టినాం. ఖర్చు తక్కువ, చాలా తక్కువ ఖర్చు. ఒక మా అయితే 2 పందిరికి 50,000 అయింది అంతే. జల్దీ వస్తుంది. 45 రోజులకు వచ్చేస్తుంది పంట. 45 రోజులకు వస్తుంది. చూడండి బినేసు, నేను దాని గురించి చెప్తున్నా. కాకపోతే మంచి పంట, ఎవరైనా రైతులు పెట్టుకోవచ్చు, తొందరగా వస్తుంది.